మాజీ మంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. వెంకటగిరి కోర్టు ఆయనను 14 రోజుల న్యాయ రిమాండ్కు పంపింది. తద్వారా ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడిగా A4 పేర్కొనబడ్డారు. కేసులో మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా వారిలో 7గురిని అరెస్టే చేశారు. ఈ కేసు నేపథ్యం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాలు, రవాణా, పేలుగు పదార్థాల వినియోగం వంటి ఆరోపణలతో సంబంధం కలిగి ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కేసును రాజకీయ ప్రేరణతో కూడినదిగా అభివర్ణించగా, తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు ఇతరులు అక్రమ మైనింగ్లో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీరా రవిచంద్ర ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్లో భాగస్వాములుగా ఉన్నారని, ఈ అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన ఆదాయం పార్టీ అధిష్టానానికి చేరిందని ఆరోపించారు.